హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే బెండకాయ ఫ్రై చేస్తున్నానండి. బెండకాయలు అయితే అలా చిన్నగా కట్ చేసుకోవాలండి. నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఫ్రీడమ్ ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత కడాయిలో ఆయిల్ పోసేసి కాస్త హీట్ ఎక్కిన తర్వాత బెండకాయలు ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో చూపిస్తున్న విధంగా కాస్త లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి. అలా వేయించుకొని పక్కన తీసేసుకొని అందులోనే ఆయిల్లోనే కొంచెం వేరుశనగ పప్పులు వేయించుకోవాలండి. కొన్ని చూడండి, అలా వేయించుకున్న తర్వాత అందులోనే మళ్ళీ కాస్త కరివేపాకు వేసి క్రిస్పీగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్, అందులో కొన్ని ఎల్లిపాయలు, కాస్త కొబ్బరి, కాస్త కారము, రుచికి సరిపడా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలండి. ఇది చూపిస్తున్నాను చూడండి, బెండకాయలు ఫ్రై గ్రైండ్ చేసుకున్న అల్లం కాదండి, ఎల్లిపాయల పేస్టు, కాస్త కడాయిలో మళ్ళీ నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో వీటిని మనం మిక్సీ పట్టుకున్న దాన్ని పొడిని వేసి కాస్త ఫ్రై చేసి పచ్చివాసన పోయేంత వరకు తర్వాత అందులో బెండకాయలు వేసి బెండకాయలు, కరివేపాకు, పల్లీలు వేసి కలుపుకోవడమే. నచ్చితే లైక్ చేయండి.